ఆ కళ్ళగడ్డ నేను చూసాను. యాక్చువల్లీ అబ్బాయిని అక్కడ తీసుకొచ్చి ఆ అదే రూమ్ లోని షర్ట్ ఇప్పినప్పుడు నేను చూసాను. చూసినప్పటికీ డోర్ వేస్తారు. అప్పటికి నేను అడుగుతున్నాను, ఎందుకు అలా చేస్తున్నారు? స్టేషన్కి అప్పచెప్పండి, మనకి ఆ రైట్ లేదు కదా, కొట్టే రైట్ మనకి లేదు, స్టేజ్ చట్టం అనేది ఒకటి ఉంది కదా, పోనీ ఎంత తప్పు చేసి ఉండొచ్చు, అక్కడ న్యాయం ఏంటంటే ఎవరికి తెలియదు కదా అంటే, నీకు తెలియదు కదా, మీ అక్కకో చెల్లికో జరిగితే ఊరుకుంటాం అంటే, పోనీ దానికి ప్రూఫ్ చూపించండి, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు చూపించమంటే సీసీ కెమెరాలు లేవన్నారు. ఓకే, దానికి అగ్రిమెంట్ అయ్యాం. నేను ఒక 20 మందిని మా బ్లింకిట్లో నుంచి పిలిచాను, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి. అన్న వద్దన్నా ఎప్పొద్దన్నా అంటే అప్పటికి బెల్ట్ తీయించారు. నేను అడిగితే వెనకతలు పెద్ద వాళ్ళు ఉన్నారు, నువ్వు ఆడితో పాటు వెళ్తావా అని అడిగారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇదే బతుకు, ప్రతిసారి ఇదే జరిగితే మాకు ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ చెప్పండి. మాకు ఇచ్చేదే 20 రూపాయలు అన్న ఆర్డర్కి. ఇలా అయితే ఎలా అన్నా? దీనికి ఈరోజు న్యాయం అయితే జరుగుతుంది, నీకు కాదనట్లే. అంత దారుణంగా కొట్టాడంటే ఆఖరికి నేను ఈ డోర్ వేస్తే గేట్ దూకడానికి ట్రై చేసినా నా వెళ్ళలేని పరిస్థితి నాది. నేను ఎంత రిక్వెస్ట్ చేశానంటే వద్దన్నా, కొట్టొద్దన్నా, బతిమాలుతున్నా కూడా అబ్బాయిని కొట్టారు. కర్ర అయితే ఇరిగిపోయింది మొత్తం అంతా. మేమంతా ఫైట్ చేస్తే ఆఖరికి నేను ఒక 30 మందిని మేము అలా తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు కంట్రోల్ అయ్యారు. వాళ్ళు కూడా లోపల పని మనుషులు వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకు 20 మెంబర్స్ వచ్చారు, మేము ఒక 30 మెంబర్స్ ఉంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఇదేదో పెద్ద ఇష్యూ అయినట్టుంది అని చెప్పేసి నేను డైల్ 100 కూడా కొడదామని చెప్పేసి ఆగాను. అప్పటికే వాళ్ళు పేపర్లు ఏవో రాయిపించుకున్నారు. పేపర్లు రాయిపించుకుంటే ఓకే వదిలేస్తున్నారు అనుకున్నాం, కానీ మరి అంత ఘోరంగా అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయే వరకు వస్తుందని అయితే మేము ఊహించలేదన్న. ఇది రిపీటెడ్గా ఇంతకు ముందు ఆల్రెడీ ఒక పని మనిషి కాల్ ఎరగొట్టారు. అతనే మళ్ళీ మొన్న లాస్ట్ టైం కూడా అది ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే, ఇప్పుడు ఒక పర్సన్కి మీరు ఆర్డర్ పెట్టుకుంటే కాల్ చేస్తామన్నా, కాల్ అవ్వకపోతే కాలింగ్ బెల్ దేనికి ఉంటుంది? రెస్పాన్స్ అవ్వకపోతే కాలింగ్ బెల్ కదా కొడతాము. కాలింగ్ బెల్ 2 సార్లు కొట్టినందుకు కూడా కొట్టుకొని కిందకి తీసుకొస్తే లిఫ్ట్లోని ఇంకెందుకు సార్ లోపలికి వెళ్ళాలి? ఒక ఆర్డర్ 5 నిమిషాలు లేట్ అయితే సర్వీస్ లిఫ్ట్లోనే మేము వెళ్ళాలి సార్. నార్మల్గా ఈ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి సార్. ఆ లిఫ్ట్లో వెళ్తే 500 ఫైన్ ఛార్జ్ చేస్తారు సార్. ఇంకందుకన్నా మీరు అడగాల్సినవి అడగండి సార్. డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను మేడం నేను. ఇప్పుడు అబ్బాయికి న్యాయం జరిగింది కదా, కానీ మీరు వాకౌట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? మేము వాకౌట్ చేయాలని అనుకోవట్లేదు మేడం. అనేక ప్లేసులకు వెళ్తుంటారు కదా, తెలుసుకున్న క్రమంలో మీకు ఇలాంటి డిసిడెంట్స్ వస్తుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అదే సార్ మా బాధ. ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. మా పైన ఉన్న అధికారులు కూడా ఎవరు కూడా మాకు కాల్ చేసిన టైంకి రెస్పాన్స్ అయ్యే ఇది లేదు సార్. మా బాధ అదే. నైట్ 2, 3, 4 వరకైనా మేము డెలివరీ చేయాలి, మాకు తప్పదు. కానీ ఆ టైంలో ఏదైనా జరిగితే మాకు వచ్చే విధంగా ఉంటే మాకు ఇబ్బంది ఉండదు సార్. 15 ఫోర్ ఇది 18, 15 ఎట్టుకుంటారు ఆర్డర్ ఎట్టుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ. కస్టమర్ కాల్ చేసాం, రమ్మంతే రాము, మీరు ఎందుకు రారని మా మీద రాంగ్ మాట్లాడుతాను. ఇప్పుడు కస్టమర్ పేమెంట్ చేయను అంత అంట. మళ్ళీ 5th ఫ్లోర్ అండి, ఆక్సిజన్ టవర్. ఏం చెప్తున్నారు? క్యాష్ ఆన్ డెలివరీ ఎట్టుకుంటారండి ఫుడ్. మేము కాల్ చేసాం, సార్ పేమెంట్ చేసేయండి సెక్యూరిటీకి ఇచ్చేస్తామంటే, మీరు ఎందుకు రారు, మేము డోర్ డెలివరీ కదా ఎట్టుకున్నాం అన్నారు. సార్ మేము ఒక 6 నెలల దాకా రావండి పైకి, ఇప్పుడు మాకు అంతా వ్యాకౌట్ అవుతుంది, దానివల్ల మీరు కిందకి రండి, నాకు పేమెంట్ చేసేయండి అంటే పేమెంట్ చేయము, క్యాన్సిల్ చేయము. ఒకటి చేస్తామండి 6 మంత్ దాకా. దానికి కస్టమర్ చేయనంతానండి. ఇప్పుడు ఇదిగోండి క్యాష్ ఆన్ డెలివరీ ఫ్లాట్ సార్. జొమాటో ఆర్డర్ సార్. సార్ పైకి రావడానికి అవ్వదు సార్, సెక్యూరిటీకి ఇస్తాం మేము. మీరు క్యాష్ సార్ మొన్న జరిగిన ఇష్టంకే కదా సార్ మేము రాకుంటాను 6 నెలల దాకా. సార్ ఒకళ్ళు చేస్తే ఒక అపార్ట్మెంట్లు చేస్తే అందరికి తప్పే కదండి. అది యాక్సెస్ చేయకూడదు. ఇప్పుడు ఎండ వానకాన్ని మేము యాక్సెస్ చేసే కదా తిరుగుతాం. అది క్యాన్సిల్ చేసుకోండి. అది సార్ క్యాన్సిల్ చేసుకోండి. హలో సార్, క్యాన్సిల్ అని చేసుకోండి సార్. ఒక కంపెనీ అండి, ఒక కంపెనీ అయితే రావాలి కదా. చెప్పండి సార్. అబ్బాయి గేట్ దగ్గర ఉన్నాడు, బయటికి పైకి రానంటాడు, మరి ఎలాగా మేడం? ట్రై చేయడానికి ఏం లేదు. ఐ హావ్ స్మాల్ కిడ్ ఎట్ హోమ్, ఐ కాంట్ లీవ్ హిమ్ అండ్ కమ్ ఆస్కింగ్ టు కమ్ అండ్ డెలివర్ ది ఫుడ్. ఓకే సార్. సార్ మీరు ఒకసారి ట్రై చేయండి సార్ ఆర్డర్ ఇవ్వడానికి. మేడం నేను చెప్పింది ఒకసారి ఆలకిస్తారా?
మొన్న 3 days బ్యాక్ ఒక మన జొమాటో స్విగ్గీ అతన్ని కొట్టారండి పైన. ఓకే. దాని వల్ల ఇప్పుడు మేము ఎవరో వెళ్ళలేదు. జొమాటో స్విగ్గీ మొత్తం మన స్విగ్గీయా జొమాటో నాకు కొట్టింది సార్ ఏదైనా ఒకటే కదా, ఒక బాయ్ కదా సార్. జొమాటో అయితే స్విగ్గీ అయితే సార్. నువ్వు ఆగమ్మా. జొమాటోనా సార్ అంతా ఒకటే. జొమాటో స్విగ్గీ ఏంటండి అంతా ఒకటే కదా మీకేం సంబంధం? జొమాటోకి ఏం సంబంధం? స్విగ్గీ వాళ్ళకి సార్. మరి 2 లాగిన్ అంతాం. ఒకటి ఇప్పుడు ఆతలోడికి జరిగినప్పుడు మాకు జరగదని నమ్మకం ఏంటండి? జరిగింది జొమాటోనా స్విగ్గీయా? స్విగ్గీ జరిగిందండి. ఎవరో మా ఫ్రెండే కదా అతలోడు. వాళ్ళు ఎవరో ఏదో చేస్తే మాకేం సంబంధం? నువ్వు ఇలా ఆమె కేసులు పెట్టుకో సార్. మీ అపాయింట్మెంటే కదండి, మీ అపాయింట్మెంట్ కాదా? అతను ఎవరో తప్పు చేస్తే అందరూ బాధ్యత ఒకలే కదా సార్. ఇప్పుడు ఒకరు తప్పు చేసిన అందరికీ ఒకటే రూల్స్. ఎక్స్క్యూజ్ మీ ఆన్ ద లైన్. ఇఫ్ యూ కెన్ డెలివర్ ద ఫుడ్. సార్ మేము చెప్పింది సారీ సార్. మీకు పైకి అయితే రానేమో. మేము సెక్యూరిటీ కొమ్మంత ఇస్తాం. మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే చేసేయండి. క్యాన్సిల్ చేసుకోండి నువ్వు తిను. నేనైతే క్యాన్సిల్ చేయాలి, నాకేం అవసరం? సార్ మీరు పద్ధతి మాట్లాడలేదు సార్. నువ్వు ఫుడ్ ఇస్తానంటే ఈ ల్యాప్టాప్ కాల్ కట్ చేస్తాను. సార్ క్యాన్సిల్ చేసుకోండి. నేను 10 వస్తానండి పైకి. మన జరిగిన ఇస్తాక మేము పైకి రావడానికి అవ్వదండి. ఇప్పుడు విన్నారు కదా, కస్టమర్ కాల్ చేస్తే రావండి అంతే, క్యాష్ ఆన్ డెలివరీ అంతే. పేమెంట్ చేస్తే క్యాన్సిల్ చేయమన్నా చేయకొంతంట. ఇప్పుడు అంతా మీరే కదా విన్నారు వాయిస్ రికార్డు అతనిది. ఇప్పుడు వాకౌట్ చేయాలని మీరు ఎలా నిర్ణయించుకున్నారు? మొన్న జరిగిన విషయంకే కదండి. ఇప్పుడు సిగ్నల్ రాదు, అందులోకి సిగ్నల్ రాదు. ఇప్పుడు ఆడికి జరిగింది నాకు జరగవచ్చు, నాకు ఇతనికే జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. పైకి సిగ్నల్ రాదు, బండి కిందకి వెళ్ళవరు. ఇప్పుడు ఎవరికి చెప్తాం? మన జరిగిన దానికే పట్టించుకోలేదు. ఇప్పుడుకొచ్చి సార్ పైకి ఫుడ్ తీసుకుని రమ్మంటున్నారు సార్. ఇప్పుడు పైకి ఫుడ్ తీసుకెళ్దాం అంటే సర్వీస్ లిఫ్ట్ లోనే వెళ్ళాలి సార్. ఆ సర్వీస్ లిఫ్ట్ లో వెళ్దామంటే ఆ లిఫ్ట్ ఒక అంతటికి రాదు. మళ్ళీ మాకు ఏదైనా ప్రాబ్లం అయినా వెంటనే ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా సిగ్నల్ ఉండదు అక్కడ. ఇది ఫస్ట్ టైం ఇన్సిడెంట్ అయితే కాదు, ఇది 3వసారి డెలివరీ బైక్ జరగడం. గతంలో 2 సార్లు కూడా జరిగింది ఇన్సిడెంట్. అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పాటికి డెలివరీ బైక్ ఇలా జరగకపోదును. ఇలా యాక్షన్ తీసుకోరు, 2వసారి జరగదని అంటారు. మళ్ళీ మేము వెళ్ళినా కూడా మాకు జరిగే సిచ్యువేషన్ ఉన్నాయనే మేము డెలివరీ బాయ్లు అందరం కలిసి ఒక 6 నెలల వరకు వాకౌట్ చేయాలనుకుంటున్నాము. 6 నెలల వరకు ఆక్సిజన్ టవర్స్ లోకి వెళ్ళాం సార్. కస్టమర్ సెక్యూరిటీ బ్యాక్ అండ్ గేట్ లోనే ఇస్తాము. కావాలంటే కస్టమర్ పేమెంట్ చేసుకొని బ్యాక్ అండ్ గేట్ లో కలెక్ట్ చేసుకోవాల్సిందిగా ఉంటది. 6 నెలల పాటు కూడా మాకు ఇంకే ప్రాబ్లం లేదు. ఈ లోపలనే డెలివరీ బాయ్లు అందరికీ పర్లేదు అనుకుంటే ఈ లోపల మేము అందరూ వెళ్ళి డెలివరీ చేయడానికి కూడాను కొన్ని రోజులు టైం పట్టింది సార్. మొత్తం డెలివరీ బాయ్స్ మొత్తం అందరం తీసుకున్నాం. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ర్యాపిడో మొత్తం అన్ని ఫుడ్ వాళ్ళు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. ఇవాళ మార్నింగ్ సిపిఎం పార్టీ ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడారు మా తాలూకాలు అందరూ. అప్పుడు నిర్ణయం తీసుకోబడింది. ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఎవరో ఒకటి చేసిన తప్పుకి మేమేం చేసామని. గతంలోనూ కూడా జరిగింది. మీరు మన యూట్యూబ్ లోకి వెళ్ళి ఆక్సిజన్ టవర్స్ అని కొడితే గతంలో కూడా లేడీకి ఏం జరిగిందో కూడాను మన ప్రెస్ వాళ్ళు తీశారు. ఆ రోజు సాక్షి వాళ్ళు, వేరు మీడియా వాళ్ళు కూడాను ఆ లేడీకి ఏం జరిగిందో గతంలోనూ కూడా చూపించారు. ఇప్పుడు అదే విధంగా అదే ఫ్లాట్ ఓనరు డెలివరీ బాయ్ కూడా ఏం జరిగిందో చూపించారు. మాకు లోనికి వెళ్ళడానికి భయం ఏముందంటే, లోనికి వెళ్తే మా ఫోన్లో సిగ్నల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ ఉండదు. ఆ సిగ్నల్ వల్లనే భయం వేస్తుంది. లోనికి వెళ్ళి ఏం చేస్తారో కూడా తెలియదు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశాను అంటున్నారు. అదే మా ఇంట్లో వాళ్ళని అయితే ఏమైంది ఏంటి తెలుసుకోకుండాను ఫుల్గా కొట్టేసి జీప్లో గట్టా తీసుకుని వెళ్తారు. ఆయనంటే ఏదో ఫ్రెండ్లీగా ఒక బండి మీద తీసుకుని అంటే ఒక డెలివరీ బాయ్కి బాగున్న వాళ్ళకి ఇదే తేడా అండి. అది ఆ భయంతో మేము వెళ్ళట్లేదు. మాకు కూడా ఏం చేస్తారు. వాకౌట్ అయితే టైం పట్టిద్ది మేడం. వాకౌట్ అయితే ఇంకా నిర్ణయం లేదు. డెలివరీ బాయ్లు అందరూ నిర్ణయం తీసుకోవాలి. మొత్తం అందరం కలిసి ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 నెలలు అనుకుంటున్నాము. ఇంకొక 2-3 డేస్లో మళ్ళీ సిపిఎం పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని అందరు డెలివరీ బాయ్లు ఒక మాట మీద ఉండి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఒక ఓన్లీ స్విగ్గీ కాదు, జొమాటో, ఊబర్ మొత్తం అందరు నిర్ణయం కావాలి కదా, అందుకే కొంచెం టైం పట్టింది. అది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఏమనుకుంటున్నాం అంటే డెలివరీ బాయ్లు అందరం ఒక నిర్ణయం మీదకి వచ్చి వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి పైకి వెళ్దాం అనుకుంటున్నాం.